హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, కష్టాలు కన్నీళ్ళు ప్రతి ఒక్కరికి డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తులున్నా ఏమున్నా ఫ్రెండ్స్, ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, మనశ్శాంతి లేని వాళ్ళు సమాజంలో 99% ఉన్నారు ఫ్రెండ్స్. అన్నీ ఉండి అనుభవించలేని వాళ్ళు కొంతమంది అయితే, ఏమీ లేక ఇబ్బంది పడుతున్నవారు మరికొంతమంది. అన్నీ ఉండి బాధ్యత లేక బంధాలను వదిలేసి భార్యను ప్రేమించలేక గౌరవించలేక బజార్లో కుక్కల్లాగా బతికేవాళ్ళు ఇంకొంతమంది. అది ఎవరైనా అనుకోవచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్. చేతులారా తన జీవితాలు తానే పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎన్ని ఎలాగున్నా కానీ మీకంటూ ఒక స్థాయి, మీకంటూ ఒక పిల్లలు, మీకంటూ ఒక బాధ్యతలు వచ్చిన తర్వాత తప్పుడు వ్యక్తులైనా సరే ఉంది, చేతనైతే తప్పు చేస్తే సరిదిద్దుకోవటం నేర్చుకోనండి. లేదు అనుకుంటే తప్పును చేసేవాళ్ళు తప్పులు చేసుకుంటే బతకండి. తప్పు చేసుకుంటూ భార్య కావాలి, పిల్లలు కావాలి, బంధాలు కావాలి, నేను సమాజంలో గౌరవంగా బతకాలి, ఇలువుగా బతకాలి, నేనేమో బజార్లో ఈదుల్లో రోడ్లమ్మడి ఎక్కడైనా తిని తిరగవచ్చు, నా భార్య మాత్రం నేను వచ్చేసరికి కొందరం బొమ్మలాగా ఉండాలి. ఎందుకంటే అది ఆడదు కాదు, దానికి శరీరం లేదు, దానికి అవసరం లేదు. ఒకవేళ అది తప్పు చేసిందంటే తెలిసిందంటే నీకంటే ముందు దాన్నే రోడ్డు నేర్తాం. అదే లంచ, అదే పనికిరాదు, అదే బజారు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. తెల్లాక దాన్ని తిన్నదరక్క దానికి మొగుడు కావాలి, దానికి రంకు మొగుడు కావాలి అని నిందించు, దూషిస్తూ, హింసిస్తూ బజాట్లో వేసి సంసారాన్ని రోడ్డుకి వేసుకుంటూ నీచంగా అవమానంగా గొడవలతో కొట్లాటలతో చంపుకోవటమా, నిందించుకోవటమా, హింసించుకోవటమా, ఒకరినొకరిని దూషించుకోవటమా, లేదా ఏ సంబంధం లేకుండా ఒకరికొకరు ఎడిగా బ్రతకటమా. వీళ్ళిద్దరి మధ్యన పుట్టిన పిల్లలు ఏం కావాలి? ఒకడమ్మ, ఒకళ్ళ నాన్న. అమ్మ ప్రేమ దొరకదు, నాన్న ప్రేమ దొరకదు. ఎందుకంటే ఇద్దరు ఈడిపోయినప్పుడు ఏ ప్రేమ వాళ్ళు లోసుకుంటారు ఫ్రెండ్స్. తప్పు చేయాలనుకున్న వాళ్ళు అంతటితోనే తప్పు చేస్తూనే బతకండి. కుటుంబం కట్టుకోవాలి, తప్పు చేయటం సాధించుకోవాలి, కుటుంబంతోనే భార్య బిడ్డలతోనే ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడే ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోవడానికి ముందడిగేయండి. ఏ ఆడవాళ్ళైనా సరే ఉంది, ఏ మగవాళ్ళైనా సరే ఉంది. ఎప్పుడు కూడా తప్పు చేయాలి అనుకొని అవసరం రాకమనిపోయినా తప్పు చేసే వ్యక్తులు, తప్పుడు అవకాశం వ్యక్తులు స్నేహితులుగా ఉన్నప్పుడు కూడా తప్పు చేయడానికి ఆడదానికైనా మగోడికైనా ఒక అవకాశం ఉంటుంది. అది చాలా చాలా గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. నీతో ఉన్నప్పుడు నీ స్నేహితుడు ఎలాంటి వాడు, నీ చుట్టుపక్కల వాళ్ళు వాడితో ఉంటే పర్లేదురా, ఎవడికి అన్యాయం చేయడం, పోనీ వాడు బాధపడ్డా కానీ ఇతరులని బాధ పెట్టడం, వాడు ఎంత కష్టమైనది భరాల్సిన కానీ మనల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టడం, మన కుటుంబానికి అన్యాయం చేయడం అనుకుని ఒక మంచి మనసున్న వ్యక్తితో స్నేహం చేయండి. ఏ సంబంధం లేకుండా బజార్లో బాధ్యతలు తెలియకోకుండా ఒక భార్య బిడ్డలు ఎల్లగొట్టినోడుతో, ఒక బంధాలు లేనివాడితో స్నేహం చేస్తే ఈడు భార్య బిడ్డలు కూడా ఎల్లగొట్టడానికే ప్రయత్నిస్తాడు. కానీ వాడేమన్నా కాపురం చేయడానికి వస్తురా? నేనెట్టున్నాను నువ్వంటే ఉండు. ఎందుకనంటే తాగుబోతు ఒకటైతేనే రెండు సమానం అయితే, తిరిగిపోతూ ఒకటైతేనే రెండు సమానంగా ఉంటాయి. అందుకని లంజా కలిస్తేనే స్నేహం సరిగా సరిపోద్ది. ఏదీ లేనప్పుడు ఒకళ్ళు సంసారిగా ఉండాలి, ఒకళ్ళు లంజగా ఉండాలి అని అంటే ఏ సమాజంలో సంసారం జాగ్రత్త ఫ్రెండ్స్. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఓపికగా ఉంటారు, ఏ ఇంట్లో మగవాళ్ళు తలదించుకొని బ్రతుకుతారు చెప్పండి. ఎన్నుండా కానీ ఏదుండా కానీ తప్పులు సరిదిద్దుకోలేనప్పుడు, నీ శరీరం నీ మాట ఎన్నప్పుడు నువ్వు తప్పుడు వ్యక్తిగానే బ్రతకాలి అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ పొరపాటుని కూడా పెళ్లి చేసుకోమాకండి. ఎందుకంటే బజార్లో తిని వచ్చేవాడు ఇంట్లో వండ కూడి తిని సరిపెట్టుకునే మగవాడు ఎవరు ఉంటారు? బజార్లో కూళ్ళకి అలవాటు పడతారు. ఎందుకంటే హోటల్లో తినేవాడు 4 కూరలకు అలవాటు పడ్డప్పుడు ఇంట్లో ఒక చారు పప్పుతో సరిపించుకొని ఉంటాడా? లేదా ఒక చికెన్ మటన్తో సరిపించుకొని ఉంటాడా? 4 రకాలు, ఒక 500 పెట్టి 4 రకాలు కొనుక్కొని తినే మగవాడు ఒక రకం దీన్ని కడుపు నింపుకొని నీతో సంసారం చేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఆడవాళ్ళు నరకవలనకి ఎత్తున్నారు, ఎంతమంది మగవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎంతమంది కుటుంబాలు కూలిపోయే ఆడవాళ్ళు ఉన్నారు.
ఒక్కసారి ఆలోచించండి. పేదవాడికేమో ప్రేమ అంట, ఉన్నవాడికేమో ఆశ అంట. ఈ రెండిటికి మీద చేసే పెద్ద సాధించేది ఏమీ లేదండి. ఆశకే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. ఆశపడేవాడు ఎప్పుడైనా సాధించుకోగలుగుతారు. ప్రేమించేవాడు ఎప్పుడూ ఆ ప్రేమను పొందలేడు. చాలామంది అర్థం చేసుకోరండి. మనం ప్రేమించిన వాడిని ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించరు, ఇంకొకళ్ళని ప్రేమిస్తారు. మనం కావాలనుకున్న వాడు ఇప్పుడు మనతో ఉండడం, ఇంకొక దాంతో ఉండొస్తాడు. అలాంటి మగవాళ్ళు ఉన్న సమాజంలో, అలాంటి మగవాళ్ళు ఉన్న ఇంట్లో, అలాంటి మగవాడికి భారీగా ఉన్న ఆడది భర్త ఎంత నరకవరం చెప్తారా ఫ్రెండ్స్. ఇద్దరిని పోలీసు చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అది ఎవరిలో ఏ లోపం ఉందో మీకే తెలియాలి, ఎవరిలో ఏ సమస్య ఉందో మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.